కుట్టి అయితే జ్యోతమ్మ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. సునంద గారు జీవనాన్ని పెళ్లి చేసుకోమని ప్రపోజల్ పెట్టినప్పుడు నువ్వు ఇంటికి వచ్చాక ఏం ఆలోచించినావు జ్యోతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న జ్యోతి ఇలా అంటూ ఉంటుంది. నేను కూడా ఒక్కసారి ఆలోచించాను కుట్టి, ఇలాంటి ప్రపోజల్ ఎందుకు పెట్టారు అని. కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కదా, దానికే కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే ఇలాంటప్పుడే ఒక అమ్మాయి అలాంటి వాడిని నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే ఇవన్నీ ఆలోచించి నేనే ఆ శిక్షను అనుభవించాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి జ్యోతి కుట్టితో అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే, ఏంది జ్యోతమ్మ ఇది, నువ్వు జైలుకు వెళ్ళడం ఏంది, నువ్వు జైలుకు వెళ్తే మేము ఎలా ఉండగలం, మేము తట్టుకోలేము అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం చేస్తాం కుట్టి, తప్పదు, ఆ భగవంతుడు రాసిన తలరాత మనం మార్చలేము కదా కుట్టి అని చెప్పి అంటుంది. అది విని కుట్టి అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. లేదు జ్యోతమ్మ, ఎలాగైనా సరే జీవన ఆదిత్య గారిని పెళ్లి చేసుకోవాలి. ఆదిత్య గారిని జీవన పెళ్లి చేసుకుంటేనే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. జీవనాన్ని ఎలాగైనా సరే ఒప్పించి తీరాలి, ఏదో ఒకటి చేసి జీవనాన్ని ఒప్పిస్తానని చెప్పి కుట్టి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.